Hi friends, welcome to Pro Education Studio 43 video. Start now. Nearest below 300 వీడియో. ఈ వీడియో చూస్తూ మీకు మీరే అర్థం చేసుకుని తెలుసుకునే విధంగా చేయాలన్నదే మా ఈ చిన్న ప్రయత్నం. ఇలానే చెబితే అర్థమవుతుందని కొంతమంది పిల్లలకి ఇలా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్లైడ్లో కూడా లాజిక్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఓనుగా చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిన స్లైడ్ అయినప్పటికీ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మా చిన్న ప్రయత్నం. ఎవ్రీ స్లైడ్ కలర్ఫుల్గా కలర్ మ్యాచింగ్తో అర్థమయ్యేలా చిన్నపిల్లలతో సహా అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నాం. మీరు గమనించగలరు. ఈ స్లైడ్ చూడంగానే కన్ఫ్యూజ్ అవ్వకండి. చిన్నగా ఆలోచించడం ప్రారంభించండి. స్టెప్ బై స్టెప్ మీరు గ్రహించగలగండి. అలా గ్రహిస్తూ ఉంటే మీ బ్రెయిన్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటూ మీకు అర్థమవుతూ ఉండడం వల్ల మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. ముందు స్లైడ్కి ఈ స్లైడ్కి చిన్న డిఫరెన్స్ ఉంది. అది ఏంటి అనేది మీరు గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు గ్రహిస్తారు. ఓకే, మా ప్రయత్నం మీకోసం. ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు అని బాధపడే వాళ్ళ కోసం ఈ చిన్న ప్రయత్నం. క్వశ్చన్ ఒక స్లైడ్లో ఉంటుంది, ఆన్సర్ మరో స్లైడ్లో ఉంటుంది. గ్రహించి వితిన్ సెకండ్స్లో చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఆన్సర్ కరెక్ట్ అయితే మిమ్మల్ని మీరు అభినందించుకోండి. రాంగ్ అయితే మరో ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ స్లైడ్స్ ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్గా మీరు గెస్ చేసి టకా అని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను కూడా వాయిస్ కట్ చేసి చివరిలో మాట్లాడతాను. ఓకే.
ఫ్రెండ్స్, మీరు మంచిగా ప్రయత్నం చేశారని ఆశిస్తున్నా. మీ ప్రయత్నం చాలా మంచిది. మా ఈ వీడియోల ద్వారా మీలోని మార్పుని మీరే గమనించగలరు. ఇలా చేయడం మంచి ప్రయత్నం అయినప్పటికీ సాధన ముఖ్యం. సాధన క్రమబద్ధంగా ఉండాలి. క్రమ పద్ధతిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత మంచి సమయం కలిగి ఉండాలి. మంచి సమయం ఉదయం పూట చాలా మంచి సమయం. అలాంటి వాతావరణాన్ని పిల్లలకి పెద్దలే ఏర్పాటయ్యేలా చేసే ప్రయత్నం చేయాలి. పిల్లలు శ్రద్ధ పెట్టి చదవండి. జై హింద్.